Hi, my name is Dr. Bhagiras, Consultant Pulmonologist, Medicare Hospital, Srikakulam. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ప్లోరల్ ఎఫ్యూజన్. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం. ఊపిరితిత్తు పొరల్లో యాక్చువల్లీ నీరు చేరుతుంది, అని ప్లోరా అంటారు. పొరల్లో రెండు పెరైటల్ ప్లోరా, వెజల్ ప్లోరా పొరల మధ్య నీరు చేరడాన్ని ప్లోరల్ ఎఫ్యూజన్ అంటాం. రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఎక్కువగా వచ్చే కారణాలు ఇన్ఫెక్షన్, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల, లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది. దాంతోపాటు క్యాన్సర్ వల్ల, లేకపోతే సింపుల్గా బాడీలో ప్రోటీన్ శాతం తగ్గిపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్లోరా పొరల్లో నీరు చేరుతుందో, నీరు చేరేసరికి మనకి పేషెంట్ ఎటువైపు అయితే కుడివైపు కానీ ఎడం వైపు కానీ చేరుతుందో, చేరిన వైపు నొప్పిగాను, ఊపిరి తీసుకుంటే నొప్పి ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆయాసం, పొడిదొగ్గు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని బేసికల్గా మనం థొరాసెంటసిస్ అంటాం. అంటే ప్లోరల్ ట్యాపింగ్, ఒక సూది వేసుకొని నీళ్లు తీసి ఆ నీరుని ఎగ్జామిన్ చేయడం ద్వారా మనం వాటి తాలూకా ప్లోరల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్లో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో చూసుకొని అది ఎక్స్ డేటా, ట్రాన్స్ డేటా, అంటే ఈ ఊపిరితిత్తులు గుండె సంబంధించిన ఇబ్బంది నుండి వచ్చిందా లేకపోతే ఇన్ఫెక్షన్ నుండి వచ్చిందా అనేది డిఫరెన్షియేట్ చేయడానికి చూస్తాం. బేసిక్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అండ్ చెస్ట్ సిటీ ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత ప్లోరల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ బాగా హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఇన్ఫెక్షన్ని, ఈ గుండె తాలూకు ఇబ్బందుల్ని సెపరేట్ చేయడానికి పనికొస్తుంది. థ్యాంక్ యూ.